శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో బాగుందండి. ఏం పర్వాలేదు, భయపడాల్సిన పని అయితే లేదు. గతంలో మరి చాలా బాధపడ్డారు పాపం. ఆరోగ్య విషయంలో బాధపడ్డారు మీరు. గత 3-4 నెలలుగా ఆరోగ్య విషయంలో బాధపడ్డారు, అలాగే ఆర్థికంగా బాధపడ్డారు, చాలా రకాలుగా బాధపడ్డారు మీనరాశి. కానీ ఈ మాసం మీకు బాగుంది. ఈ మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం బాగుంది. చాలా అద్భుతమైన కాలం చెప్పుకోవచ్చు. శుభకాలం నడుస్తుంది. అలాగే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీకు పర్వాలేదు. ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు. అలాగే రావాల్సినవి ఏమైనా ఉంటే వసూలు అవుతాయి. అయితే ఏంటంటే ధనం మాత్రం కాస్త ధనం అంటే అధిక ఖర్చులు ఉంటాయి. మీకు ధనం వస్తుంది, సమయానికి ఏదైతే ధనం వస్తుంది, కానీ అధిక ఖర్చులు మాత్రం కాస్త ఉంటాయి. అనవసర ఖర్చులు ఉంటాయి. అలాగే శుభమూలక ధనం ఏమో కూడా కనిపిస్తుంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు దంపతుల మధ్య శక్తి బాగుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. మీ సంతానం ఒక స్థాయికి వెళ్తారు. ముఖ్యంగా ఈ సంతానం చదువుకునే వాళ్ళు ఉంటే మంచి మార్కులతో పాస్ అవుతారు. ఎగ్జామ్స్ రాస్తారు కదా, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఒక ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటే ఉద్యోగం వస్తుంది, జాబ్ వస్తుంది. అలాగే వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు అంటే వివాహం జరుగుతుంది. మంచి శుభకాలం నడుస్తుంది మీకు. ఇకపోతే ఈ మాసం మీరు తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనం చేసుకుంటారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో బయట ఇంట్లోని కూడా మీ మాట చెల్లుబడి అవుతుంది, చలామణి అవుతుంది. మీరే పై చేయి. మీరు ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటారు. అలాగే గతంలో మీరు కొన్ని పనులు ఆగిపోయి ఉంటాయి. మీరు ఎదురు చూస్తున్నంత వ్యవహారం సక్సెస్ అవుతుంది. అయితే ఈ మాసం మీకు బాధ్యతలు చేపడతారు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు, మీ పనులు చేయించుకుంటారు. అయితే సంఘంలో గౌరవాన్ని పొందుతారు. వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళే వారికి బాగుంది. మీనరాశి వారు వెళ్తారు కూడా. ఇది చదువురీత్యా ఉద్యోగరీత్యా వెళ్ళే వారికి బాగుంది, వెళతారు కూడా. అలాగే విదేశాల్లో ఉన్నవారికి బాగుంది. జాబులో ఉన్నవారికి, కొంతమందికి అయితే జాబులు లేని వారు కూడా జాబ్ వస్తుంది, ప్రయత్నం చేసుకోండి. లేకపోతే పెద్దవాళ్ళని గౌరవించండి. గురువుని బ్రాహ్మణుల్ని దూషించొద్దు దయచేసి. వారిని మాత్రం గౌరవించండి, వారి ఆశీస్సు తీసుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, వాటర్ బిల్ వర్క్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. అలాగే సినిమా టీవీ రంగంలో బాగుందండి. మంచి అవకాశాలు, సువర్ణ అవకాశాలు వస్తాయి, మీకు ఉపయోగించుకోండి. తర్వాత రాజకీయ నాయకులకు బాగుందండి. అయితే రాజకీయ నాయకులు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తప్ప మిగతా విషయాలన్నీ బాగున్నాయి. ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజలకి కావాల్సిన పనులు చేస్తారు మీరు. అయితే డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. కాస్త మీకు శత్రువులు ఉంటారు. అంటే మీ పర్సనల్గా మాత్రం కాస్త సమస్యలు ఉన్నాయి. కానీ ప్రజాపరంగా మాత్రం మీకు మంచి సక్సెస్ అవుతారు. ప్రజలు గుర్తింపు రావడం, ప్రజలు మేము మెచ్చుకోవడం, సన్మానాలు చేయడం, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభం వస్తాయి. ఉద్యోగస్తులు బాగుందండి. అయితే స్థల మార్పు కనిపిస్తుంది. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి స్థల మార్పు కనిపిస్తుందండి. అయినా పర్వాలేదు, బాధపడదు. ఇక చదువుకునే విద్యార్థులకు బాగుందండి. చక్కగా చదువుతారు, చదవాలి కూడా. పరీక్షలు వస్తున్నాయి కాబట్టి చదవాలి, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇక వివాహం అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నాలు మంచిగా కొనసాగుతాయి, సక్సెస్ అవుతాయి. ఇకపోతే నేను చెప్పిన ఈ ఫలితాలు కేవలం మాస ఫలాలు. మీకు
40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీకు జన్మజాతం మీద ఆధారపడుతుంది. ఎందుకంటే మీ జన్మ జాతకంలో లగ్నం లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి స్థితి, అలాగే జరిగే దశ అంతర్దశ, దాన్ని బట్టి కూడా ఆధారపడుతుంది. ఎందుకంటే కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరగవు. జరగాలని రూల్ లేదు, జరగకూడదు కూడా రూల్ లేదు. చాలా మంది కాల్ చేస్తారు, గురుగారు మీకు చెప్పి జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తారు. దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది మాత్రం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఏమైనా కావాలంటే కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, మీకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశి వారు నేను కొన్ని పరిహారం చెప్తాను, చెప్తే మీకు మీ అందరికీ కూడా మేలు జరుగుతుంది. అది ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసము. మాఘమాసం అనగా శివకేశవుడు ఇద్దరికి ప్రీతికరమైన మాసము. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. కాబట్టి శివుడికి అభిషేకాలు చేయించండి, పంచామృత అభిషేకం చేయించండి ఈ ఫిబ్రవరి మాసంలో మీకు అవకాశం ఉన్నప్పుడు. ముఖ్యంగా సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు, కోర్టు కేసు ఉన్నవారు, ఇంకా పెద్ద పెద్ద వ్యవహారాలు ఉన్నవారు, చిక్కుల్లో ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఆవు పాలు, ముఖ్యంగా ఆవు పాలు, చెరుకు రసం, ద్రాక్ష రసం, దానిమ్మ రసం, ఈ 4 పదార్థాలతో అభిషేకించండి. అలాగే ఆయనకి ఇష్టమైన బిలవపత్రంతో అర్చన చేయండి. అలాగే మీకు అందుబాటులో తెల్ల జిల్లేడు పువ్వులు, ఎర్రగన్నేరు పువ్వులు, మందార పువ్వులు, తామర పువ్వులు ఏమైనా దొరికితే అవి కూడా తీసుకెళ్ళి అర్చన చేయించండి, ఆయనకి బాగా ప్రీతి. అలాగే విష్ణాలయంలో మీరు పువ్వులు, పళ్ళు, టెంకాయతో పాటు ఆ వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తితో ఎవరైతే వారికి తులసిమాల సమర్పించండి. తులసిమాల అంటే చాలా ప్రీతి, చాలా ఇష్టం స్వామివారికి. మిగతా విషయాన్ని మామూలు సమర్పించండి, చేసుకోండి. అలాగే శివాలయంలో సాలగ్రామ దానం చేయండి అమ్మా. కృష్ణాలయంలో శివాలయం సాలగ్రామ దానం చేయండి, మంచిది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పితృదేవతలు ఉన్నవారు, ఈ మాఘమాసంలో పితృదేవతలు ఉన్నవారు ఎవరైనా సరే తప్పనిసరిగా పితృగారాలు చేయండి. వీలైతే నది క్షేత్రం వెళ్ళండి, అక్కడ పిండ ప్రదానం చేయండి. అలా వీలు కాని వారు మీ ఊళ్ళోనే దగ్గర దేవాలయంలో ఏదైనా దేవాలయం వెళ్ళి అక్కడ అర్చక స్వామివారు కలుసుకుని పితృదేవతల నిమిత్తం చక్కగా స్వయంపాకం దానం చేయండి. యథాశక్తి దక్షిణ తాంబూలం ఇవ్వండి, వస్త్రదానం చేయండి, మీ అవకాశాన్ని బట్టి చేయండి అమ్మా. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా పితృకార్యాలు చేయకపోతే మనకు సక్సెస్ అవ్వవు. పితృదేవత ఆశీస్ కావాలి మనకి, అప్పుడు మన పనులు ముందుకు వెళ్తాయి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముఖ్యంగా పుట్టినరోజు ఈ మాసంలో మీరు ఎవరన్నా మీనరాశి పుట్టినరోజు జరుపుకుంటుంటే తప్పనిసరిగా పుట్టినరోజు నాడు ఏదో గుడికి వెళ్ళండి. ఏదో గుడికి వెళ్ళి చక్కగా అర్చన చేయించుకోండి, పూజ చేయించుకోండి. ఏదో గుడి, అమ్మగారు అయ్యగారు ఏదో గుడి వెళ్ళండి, అర్చన చేయించుకోండి. వెళ్తూ కాస్త ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి, మీకు తోసినంత కిలో, అరకిలో, పావులు మీ ఇష్టం తీసుకెళ్ళండి. అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఆ స్వీట్ బాక్స్ అందరికీ పంచండి. మీ పుట్టినరోజు నాడు స్వీట్ బాక్స్, స్వీట్ పంచితే మంచిది, శుభాలు జరుగుతాయి. అలాగే మీ పుట్టినరోజు నాడు మీకు దగ్గరలో ఏవైనా అనాథ ఆశ్రయాలు ఉంటే వారికి ఒక రైసో లేదంటే ధనమో లేదా వస్త్రాల్లో సమర్పించండి. లేని వారికి మీకు మంచి జరుగుతుంది. అలాగే పేదలకి ఏదైనా సహాయం చేయండి. ఇకపోతే మీరు ఈ మాసంలో మీరు తప్పనిసరిగా మీనరాశి వారు శని భగవానికి తైలాభిషేకం చేయించుకోవాలి. ఈ మాసంలో తప్పనిసరిగా శని భగవానికి ఒక శనివారం తైలాభిషేకం చేయించుకోవాలి, సరిపోతుంది. అలాగే ఎక్కువ గురు ఆరాధన చేసుకోవాలి. అంటే సాయిబాబా, దక్షిణమూర్తి, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి ఎవరైనా సరే గురు ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. తర్వాత ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవడం, అలాగే ఆంజనేయ దాతకం చదవడం, విష్ణు సహస్రనామాలు చదవడం, ఇవన్నీ చేసుకోవాలి. ఇంకా మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పిచ్చుకులు ధాన్యం వేయండి, కాకులకు దీపన్నం పెట్టండి, కుక్కలకి బిస్కెట్లు వేయండి. మీకు ఎవరైనా భిక్షగాలు దాచిపెడితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్, బ్లైండ్ పర్సన్స్ దాచి తప్పకుండా వారికి ఆహారం పెట్టండి, ఎంతో కొంత చేతిలో ధనాన్ని పెట్టండి. ఇలాగా మీనరాశి వారు
నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఫిబ్రవరి మాసంలో ఈ మాసంతో మీకు యోగిస్తుంది, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణభవతు, శుభం భవతు.